మనము ఎమ్మెల్యేగా అయిన ఈ సంవత్సర కాలంలో కొన్ని కోట్ల రూపాయలు మనము ఎన్నో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమం అంటూ తీసుకెళ్తా ఉన్నాము. దాన్ని కొందరు వైసీపీ మూకలు అంటే మన మీద ఈ ఉమ్మడి కూటమి పైన ఏదో ఒక రకంగా బురద చల్లాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టినటువంటి చంద్రబాబు నాయుడు, లేకపోతే పూటకపు మాటలు, లేకపోతే హామీలు నిలబెట్టినటువంటి చంద్రబాబు నాయుడు అనేసి ఇష్టం వచ్చినట్టుగా ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఇష్టం వచ్చినట్టుగా ఎటపక్క మండలంలో మాట్లాడిన పరిస్థితిని చూసాము. దాన్ని ఈ రోజు మేము ఖండిస్తూ, మేము ఏదైతే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చామో, సూపర్ 6 పథకాలు ఏవైతే అమలు చేస్తామని చెప్పినామో అవన్నీ కూడా ఈ రోజు అమలు చేశామని మరొకసారి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు బహిరంగంగా ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందన పథకం ఇస్తామని చెప్పాము, దాన్ని ఇచ్చాము. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే మళ్ళీ గ్రీవెన్స్ పెట్టి ఈ నెల 10వ తారీఖు లోపు అవి కూడా తల్లి అకౌంట్ లో పడేటువంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి. ఇక ఆగస్టు 15 నుంచే ఉచితంగా మహిళలందరూ కూడా ఉచిత బస్సును ఏర్పాటు చేయబోతా ఉన్నాము. అన్నదాత సుఖీభావ పథకం కూడా ఈ నెలలోనే కేంద్రం ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో దాంతో పాటు మనం కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని మనం అమలు చేయబోతా ఉన్నాము. ఇక మెగా డిఎస్సీ మొదటి సందర్భంగా మెగా డిఎస్సీ పైన మనం పెట్టాము. అదేవిధంగా ఎన్నో కంపెనీస్, ఐటీ కంపెనీస్ ని మన లోకేష్ బాబు గారు, జగన్మోహన్ రెడ్డి తరలు కొడితే అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ మన రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఎంతగానో తండ్రి కొడుకులు రాత్రి పగలు కష్టపడి పనిచేస్తా ఉంటే ఈ యొక్క అరాచక పాలన నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ ఈ కోబ్యాచ్ అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా బురద చల్లుదామా అనే ప్రయత్నంలోనే ఇంకా ఉన్నారు. దానిలో భాగంగా మన కిరాతకుడు మీ అందరికీ తెలుసు, డోర్ డెలివరీ అనంతబాబు ఈ రోజు రాష్ట్రమే కాదు మొత్తం ఇతర రాష్ట్రాలన్నింటిలో కూడా పేరు కాల్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన డోర్ డెలివరీ అనంతబాబే. మనం చూస్తుంటాం, స్విగ్గీ డెలివరీ అంటారు, జొమాటో డెలివరీ అంటారు, కానీ ఇక్కడ డెడ్ బాడీ డెలివరీ మా రంపచోడవరమని ఈ రోజు నేను మళ్ళీ ఒకసారి ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజు అలాంటి వ్యక్తులు, అతి కిరాతకులకు మనసు చంపేసినటువంటి వ్యక్తులు వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఇంత మంచి ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ మాటలు ఎవరు కూడా వినేటువంటి పరిస్థితిలో లేరు అని మరొకసారి ధనలక్ష్మికి, అనంతబాబుకి నేను చెప్తా ఉన్నాను. ఇకనైనా సరే మీరు మారి, మీరు అపోజిషన్ లో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, మీరున్నప్పుడు కనీసం 10 సంవత్సరాలు ప్రజలకు ఏ సేవ చేయలేకపోయారు. కనీసం ఇక్కడి నుంచైనా ప్రతిపక్షంలోనైనా కొంచెం మీరు ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి, ప్రజల్లోకి ఏ విధంగా మేము వెళ్తే వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తారు అనే ఆలోచనతో, దృక్పథంతో మీరు ముందుకు వెళ్తే మీకే మంచిది ఫ్యూచర్ లో. ఎందుకంటే ఇందాకే ఆవిడ పెట్టినటువంటి వీడియోలో నేను చూసిన, అక్కడ అంటుంది మరొకసారి మీరు మా నాయకులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, మీ అంతు తేల్చేస్తాము, ఇట్లా అట్లా మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు, మీ అధికారంలోకి వచ్చాక మీ పని చెప్తాము అని అంటున్నారు. మీ మీద నమ్మకం లేకే కదా మీకు కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు ప్రజలు, అది మర్చిపోయారా? మళ్ళీ ఇంకోసారి మేము అధికారంలోకి వస్తామని ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఇంకా మీరు జీవితంలో ఎప్పుడు అధికారంలోకి రాలేరు. ఇది మా మంచి ప్రభుత్వం.